Hi, I am Dr. Yugandhar, Senior Consultant Surgical Oncologist, Care Hospitals, Hyderabad. ఓవేరియన్ సిస్ట్ అని ఉంటే క్యాన్సర్ అనేది దాంట్లో ఎలా గుర్తించగలము? చాలామంది ఓవేరియన్ సిస్ట్ అని రిపోర్ట్స్ తీసుకొని వస్తారు. సో అది క్యాన్సరసా కాదా అనేది మనం ఎలా గుర్తిస్తాం? సో ఇవాళ దాని గురించి తెలుసుకుందాం. ఒక ఓవేరియన్ సిస్ట్‌లో క్యాన్సర్ ఉందా లేదా అనేది మనము కొన్ని టెస్ట్‌ల ద్వారా గుర్తించగలం. సో ఒకసారి అల్ట్రాసౌండ్ చేసి ఒకవేళ ఓవేరియన్ సిస్ట్ అని ఉన్నప్పుడు మనం వేరే కొన్ని హయ్యర్ టెస్ట్‌లు లాంటివి చేస్తే ఒక్కొక్కసారి కొంతమందిలో అది క్యాన్సరా కాదని నిర్ధారణ చేయొచ్చు. సో అందులో ముఖ్యంగా మనం కామన్‌గా చేయగలిగిన టెస్ట్‌లు ఏంటంటే బ్లడ్ టెస్ట్‌లు అనమాట. ట్యూమర్ మార్కర్స్ అంటాం. సో ఓవేరియన్ ట్యూమర్స్ కామన్‌గా 2 గ్రూప్స్ ఉంటాయి. జెర్మ్ సెల్ ట్యూమర్స్ అని, ఎపిథీలియల్ క్యాన్సర్స్ అని. ఈ జెర్మ్ సెల్ ట్యూమర్స్ అనేవి కామన్‌గా కొంచెం యంగ్ ఏజెస్‌లో వస్తాయి. లైక్ 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఆర్ 15-35 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో కామన్‌గా వస్తాయి. చాలామంది పేరెంట్స్ సర్ప్రైజ్ ఏంటంటే మ్యారేజ్ కాకముందు ఈవెన్ అడాలసెంట్స్ ఏజ్ పిల్లలకు కూడా లైక్ 15 ఇయర్స్ 16 ఇయర్స్ వాళ్ళకు కూడా వస్తాయన్నమాట. సో అవి ఓవేరియన్ సిస్ట్ లాగా ఇస్తారు అల్ట్రాసౌండ్ స్కాన్లో రిపోర్ట్. అది క్యాన్సర్ ఉందా లేదని ఎట్లా కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆ ట్యూమర్ మార్కర్స్ అనేవి 3 ఉంటాయన్నమాట. బీటా హెచ్సిజీ, ఏఎఫ్పి, ఎల్డిహెచ్ అనేవి. ఈ మూడిట్లలో ఏదైనా ఒక రిపోర్టు బాగా హై వాల్యూ ఉంది అంటే ఆ ఓవేరియన్ సిస్ట్ ఎక్కువ శాతము క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ అనమాట. సో ఇవి డెఫినెటివ్ ట్యూమర్ మార్కర్స్ అంటాం. లైక్ వెరీ హై వాల్యూ, లైక్ మోర్ దాన్ 3-4 టైమ్స్ ఆఫ్ ద నార్మల్ వాల్యూ, అప్పర్ లిమిట్ కంటే 3-4 టైమ్స్ ఎక్కువ ఉన్నాయంటే ఆ ఓవేరియన్ సిస్ట్ క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అలాగనే ఎపిథీలియల్ ఓవేరియన్ ట్యూమర్స్కి మార్కర్స్ ఏంటంటే CA-125 కార్సినో ఎంబ్రియానిక్ యాంటిజెన్, CE అనే బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. ఆ 2 బ్లడ్ టెస్ట్లు కూడా చాలా ఎక్కువ హై వాల్యూస్ ఉంటే ఆ సిస్ట్ ఓవేరియన్ సిస్ట్ క్యాన్సర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. బట్ CA-125 అనేది చాలా వేరే ఇన్ఫెక్షన్స్ వాటిలో కూడా రైజ్ ఉండొచ్చు. సో ఈ బ్లడ్ టెస్ట్లు కాకుండా మనకి ఇంకా వేరే ఏదైనా టెస్ట్లు ఉన్నాయా ఆ ఓవేరియన్ సిస్ట్ క్యాన్సరా కాదా అని తెలుసుకోవడానికి? సో నెక్స్ట్ మనకున్న అవైలబుల్ టెస్ట్లు ఏంటంటే హయ్యర్ ఇమేజింగ్స్ అంటాం. లైక్ ఎంఆర్ఐ స్కాన్ కానీ, పెట్ సిటీ స్కాన్ కానీ. సో అల్ట్రాసౌండ్ కంటే ఎంఆర్ఐ స్కాన్ ఇంకా బెటర్ టెస్ట్ అనమాట. సో కొన్ని ఫీచర్స్ని బట్టి ఆ ఓవేరియన్ సిస్ట్ వాల్స్ ఎట్లున్నాయి, లోపల ఏమన్నా సాలిడ్ గడ్డలు ఉన్నాయా, లోపల ఏమన్నా మల్టిపుల్ థిక్ సెప్టా ఉన్నాయా, లేదంటే దానికి బ్లడ్ సప్లై ఎలా ఉంది, అంటే బ్లడ్ ఫ్లో అనేది ఎలా ఉంది ఆ సిస్ట్కి, ఇలా కొన్ని లక్షణాలను బట్టి ఆ ఎంఆర్ఐ ఆ సిస్ట్ పక్కన ఇంకా ఏమైనా వేరే గడ్డలు ఉన్నాయా, ఆపోజిట్ ఓవరీ ఎలా ఉంది, ఇలా చాలా లక్షణాలను బట్టి మనము ఆ ఓవరీ సిస్ట్ పాసిబిలిటీ ఆఫ్ క్యాన్సర్ అనేది ఇస్తారనమాట రిపోర్ట్. అది కాకుండా నెక్స్ట్ స్కాన్ ఏంటంటే పెట్ సిటీ స్కాన్. సో పెట్ సిటీ స్కాన్లో కూడా ఆ ఓవరీలో బాగా ఏమన్నా అప్టేక్ ఉందా, పెట్ స్కాన్లో ఇచ్చిన మందు మెడిసిన్ అప్టేక్ ఉందా అనే దాన్ని బట్టి మనకు ప్రాబబిలిటీ క్యాన్సర్ ఉందా లేదని తెలుస్తుంది. ఒకవేళ ట్యూమర్ మార్కర్స్ నార్మల్గా ఉండి మనకి పెట్ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ నార్మల్గా ఉన్నప్పుడు కూడా ఓవేరియన్ క్యాన్సర్ అనేది ఉండొచ్చు ఆ సిస్ట్లో. అది ఎప్పుడు తెలుస్తుందంటే మనకి ఆపరేషన్ చేసి ఆ సిస్ట్ అనేది ల్యాబ్కి పంపించి హిస్టోపెథాలజీ రిపోర్ట్ ఎగ్జామినేషన్ అని చేసినప్పుడే 100% ఏ డాక్టర్ అయినా, ఏ క్యాన్సర్ స్పెషలిస్ట్ అయినా మనకి ఆ ఓవరీ సిస్ట్లో క్యాన్సర్ ఉందా లేదా అనేది నిర్ధారణ చేయగలరు. సో ఫైనల్గా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే 100% ప్రూఫ్ టెస్ట్ అయిందంటే సిస్ట్ని తీసి ఎగ్జామినేషన్కి పంపించినప్పుడే మనకు తెలుస్తుందన్నమాట 100% క్యాన్సర్ ఉందా లేదా సిస్ట్లో అనేది. ఈ బ్లడ్ ట్యూమర్ మార్కర్స్ అనేవి ఆల్మోస్ట్ 95% యాక్యురేట్గా ఉంటాయి. ఎంఆర్ఐ స్కాన్, పెట్ స్కాన్ కూడా 80-90% యాక్యురేట్గా చెప్పగలుగుతాయి క్యాన్సర్ ఉంటే. బట్ ఒక వ్యక్తికి ఓవరీ సిస్ట్లో క్యాన్సర్ లేదు అని మనం ఎప్పుడు చెప్పగలమంటే షూర్గా అది సిస్ట్ని తీసి ఎగ్జామినేషన్ పంపించినప్పుడే మనం చెప్పాలన్నమాట. సో కాబట్టి ఏంటంటే మనకు ఒక ఓవరీ సిస్ట్ క్యాన్సరా కాదని వచ్చి వెంటనే అడగంగానే డాక్టర్ 100% చెప్పలేరు అనమాట. సో చాలామంది పేషెంట్స్లో వాళ్ళకి సర్జికల్గా సిస్ట్ని రిమూవ్ చేసి ల్యాబ్కి పంపించిన తర్వాత రిపోర్ట్ వచ్చాకనే డాక్టర్ 100% షూర్గా సిస్ట్లో క్యాన్సర్ లేదని చెప్పగలరు. థ్యాంక్ యూ.